ఇంకా మనోజు అలాగే బాలు మీనా అయితే ఇంక ఎంత వెతికినా రోహిణి కనిపించడం లేదు అని చెప్పని ఇంక ఇంటికైతే వచ్చేస్తారు. ఇంకా ఇంట్లో అయితే సత్యం ప్రభావతి దగ్గర, అమ్మ రోహిణి ఎక్కడా కనిపించడం లేదమ్మా, అసలు నా భార్య వెళ్ళిపోవడానికి కారణం వీడేనమ్మా అని చెప్పానంటే ఇంకా బాలుకైతే కోపం వచ్చి, ఒరే నువ్వు చేసిన పనులకే కదా తను వెళ్ళిపోయింది, నువ్వు సక్రంగా ఉండుంటే తను ఎందుకు వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పానంటే, నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా, నా డబ్బులు నాకు ఇచ్చిపోను ఒకరా నువ్వు అని చెప్పానని, నేను ఆయిల్ కోసం నీ నువ్వు కోసం 3,000 ఖర్చు పెట్టాను, ముందు మర్యాదకు డబ్బులు ఇవ్వరా అని చెప్పానంటే ఇంకా రోహిణి అయితే నీకు ఎంత ఇవ్వాలి బాలు అని చెప్పని వస్తుంది. ఇంకా రోహిణి అయితే బాలు మీదకి గొడవకే వెళ్తుంది. ఎలా అంటే ఎలా అయినా ఇంట్లో గొడవలు చేసి ఇంకా నేను మనోజ్ని తీసుకొని వేరే కాపురంకి వెళ్ళిపోవాలన్నట్టుగా, అప్పుడే నేను అమ్మని నా కొడుకుని చింటూని ఇద్దరిని చూసుకోగలనని చెప్పిన ప్లాన్ ప్రకారమే వచ్చి ఇంట్లో పెద్ద గొడవ అయితే ఇంకా సృష్టిస్తుంది. అప్పుడు ఇంకా మనోజ్ అయితే ఇంక రోహిణిని చూడగానే, నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు రోహిణి, నేను ఇంకెప్పుడు నీ మాట దాటను, అలాగే నీ మాట వింటాను, నన్ను మాత్రం వదిలిపెట్టి వెళ్ళకు, నాకెవరున్నారు అని చెప్పని అంటూ ఉంటే ఇంకా ప్రభావతి అయితే నాకు అదేంటి వీడు నాకెవరున్నారు అంటున్నాడు, నేను లేని వాడికి అమ్మగా అని చెప్పానని అంటుంది. అవును, పిల్లం వచ్చిన తర్వాత ఏ భర్త అయినా మారిపోతాడు అనేది ఇదేనేమో అని చెప్పని అంటూ ఉంటుంది. ఇంకా బాలు ఇంకా మీనా అయితే ఇంకా నాకు చాలా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి మీనా అని చెప్పానంటే, సరే నేను కాళ్ళు ఒత్తుతాను అని చెప్పని మీనా అంటుంది. అప్పుడు నీకు కాళ్ళు నొప్పులు వస్తాయి కదా, అవి నేను కూడా ఒత్తుతానని చెప్పని